డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, జ్ఞాపకాల దొంతరా. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో మజిలీలు, మలుపులు ఉంటాయి. ఆ ప్రయాణంలో కలిసే వ్యక్తులు, కలిగే అనుభవాలు, అనుభూతులు మరెన్నో ఉంటాయి. అవి అందించే జ్ఞాపకాలు మనసు పొరల్లో దాగి ఉంటాయి. నిశ్శబ్దంగా నిన్ను నీవే పలకరించుకున్నప్పుడు నిన్ను కదిలించే జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి. నిజం ఫ్రెండ్స్, నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇంతకీ నేనెవరనుకుంటున్నారా? చెప్తా. నేను మీ ఎస్ఎస్సి 2007 బ్యాచ్. నిజంగానే గుర్తుకొస్తున్నాయి కదూ. కాస్త ఆగి వెనక్కి తిరిగి చూస్తే అందమైన అనుభవాలు, గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు. అవును, అన్నీ గుర్తుకొస్తున్నాయి. స్కూల్లో తిరిగిన రోజులు, ఆటల పోటీలు, పాటల పోటీలు, మధ్యాహ్న భోజనం, ఎక్స్కర్షన్లు, టూర్లు. నవంబర్ 14 వస్తే ఆత్మకూరులో ఆటల పోటీల్లో మనం తెచ్చే ప్రైజులు గుర్తుకొస్తున్నాయి. 7th బోర్డ్ ఎగ్జామ్స్, A+B² సూత్రం, సైన్ టీటా కాస్ టీటాలు. 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ మన స్కూల్లో రాసిన ఫస్ట్ బ్యాచ్ మనదేనండోయ్. ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం, ప్రపంచ జ్ఞానం పూర్తిగా లేని టైంలో, కన్నతల్లి ఒడి నుంచి కన్నతల్లి లాంటి మన బడిలో తేదీ 12/6/1996న శ్రీ దాతనామ సంవత్సరం ఆషాఢమాసం బుధవారం రోజున పసి వయస్సులో మన జీవిత ప్రయాణాన్ని దైవ సమానుల్లాంటి మన గురువులతో మొదలుపెట్టాం. చిన్నప్పటి స్నేహాలు, జోకులు, అలకలు, అల్లర్లు, కొట్లాటలు, అలా 2007 వరకు మనమందరం కలిసి చేసిన ఈ ప్రయాణంలో నడక నేర్పిన అమ్మా నాన్నలు, నడత నేర్పిన మన గురువులు ఆడపిల్లలా కాదు, ఆడపులుల్లాంటి 14 మంది గర్ల్స్, 25 మంది బాయ్స్, మొత్తంగా మన ఎస్ఎస్సి బ్యాచ్ 39 మందిని. కంటి చూపుతో క్లాస్ రూమ్ మొత్తాన్ని సైలెన్స్ లో పెట్టగల ఒకప్పటి మన మ్యాథ్స్ టీచర్ శ్రీధర్ సార్, మనకు రాని లాగ్ లెక్కల్ని కూడా ఈజీగా చెప్పగల రాపాక శ్రీను సార్, బహుతిక్కగా ఉండే భౌతిక శాస్త్రాన్ని మన బుర్రలోకి ఎక్కించగల పరమేశం సార్, నవ్వుతూనే ఇంగ్లీష్ నేర్పించగల మన మోత్కూర్ శ్రీను సార్, వెంకన్న సార్, సమ్మన్న సార్, ఐలయ్య సార్, శ్యామలా మేడం, ఇలా అందరినీ అన్నింటినీ మించి మన స్కూల్ కోసం, మన ఊరు పిల్లల బాగు కోసం, మన కోసం 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తరగతిలో పెంపులో, స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం పరితపించి, కొత్త గదులు, గ్రౌండ్ నిర్మాణం కోసం రేయింబవళ్లు కృషి చేసి, మరియు యూపీఎస్ని జెడ్పీహెచ్ఎస్గా మార్చడంలో ముఖ్య పాత్ర పోషించిన మన హెడ్ మాస్టర్ గారు శ్రీ భూమా అంజయ్య సార్ గారికి, ఎందరో మహానుభావులు అందరికీ మా 2006-7 ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున పాదాభివందనాలు. ఉత్సాహం ఉరకలెత్తే 15 సంవత్సరాల వయసులో కొంతమంది పై చదువుల కోసం, మరికొంతమంది కుటుంబ పోషణ కోసం పనుల్లో చేరిన రోజుల్లో మనం విడిపోయాం. ఇప్పుడిక గుర్తొచ్చింది మన గెట్ టుగెదర్ ఎప్పుడు పెట్టాలా అని. మళ్ళీ మన రీయూనియన్కి బీజాలు మొదలయ్యాయి. మనకు రీయూనియనా, మనకెందుకులే అంత కష్టమని ఒకరు, ఎవరేమనుకుంటే మనకేంటి ప్రోగ్రాం పెడతామని ఇంకొకరు, జీవితంలో ఫస్ట్ టైం గెట్ టుగెదర్ పార్టీ అటెండ్ అవుతున్న వారు ఎంతోమంది. మరి అన్ని డబ్బులు ఎలా వసూలవుతాయి? ఒకరు స్కూల్లో అయితేనే వస్తానని, ఇంకొకరు ఫోన్లు చేసి చేసి అన్నలు మొత్తానికి గెట్ టుగెదర్ పార్టీ పెట్టేశాం. వేర్వేరు కులాలు, భావాలు, ఉద్యోగాలు, అనుభవాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న మనం ఎక్కడెక్కడి నుంచో 39 మంది అందరం ఇక్కడే సరిగ్గా 18 సంవత్సరాల క్రితం మార్చి 20, 2007న అమ్మ ఒడి నుంచి పిల్లల్లా అందరం మన బాల్య జీవితాన్ని పూర్తి చేశాం. సొంత ఇల్లు లాంటి మన స్కూల్, సొంత కుటుంబంలా చూసుకునే మన గురువులు, ఎన్నో చిత్ర విచిత్రమైన పేర్లు, ఇంటి పేర్లున్న మనందరికీ కలిపి కామన్గా ఒకే ఒక్క పేరొచ్చింది. పుట్టినరోజు, పెళ్లి రోజులా మన జీవితాల్లో గుర్తుండిపోయేలా ఒక రోజొచ్చింది. అదే మన
ఎస్ఎస్సి బ్యాచ్మెంట్స్ 2007. సెల్ ఫోన్తో సహవాసం, సోషల్ మీడియాతో ప్రయాణంలో ఉన్న నేటి మన జీవితంలో తేదీ 12/6/1996 ఫస్ట్ క్లాస్ నుంచి తేదీ 20 మార్చి 2007 10th వరకు చాలా మందిని కలిసే ఉన్నాం. కష్టమైన సుఖమైన కలిసే పంచుకున్నాం. స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత చాలా రోజులకు మాకొచ్చిన మొదటి ఆలోచన, మీరు చూపిన అడుగుజాడల్లో నడిస్తే మేమింకా గొప్పవాళ్లం అయ్యేవాళ్లమని. శిల్పం కావాలంటే ఉలిదెబ్బలు తప్పవు. మీరు మమ్మల్ని శిల్పంలా తయారు చేయాలనుకున్నారు, కానీ మాకప్పుడు తెలియదు. ఈ 18 సంవత్సరాల తరువాత ప్రతి ఒక్కరూ ఎన్నో హార్డ్ అండ్ టచ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసే ఉంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఇలా ఎన్నో ఉంటాయి. ఆపదలు, కష్టాలు, నా అనుకున్న వాళ్ళు దూరం అవ్వడం లాంటి పరిస్థితులు దాటి ఇక్కడ ఇలా కలుసుకోగలిగామంటే ఈ 18 సంవత్సరాల జీవిత ప్రస్థానానికి బలమైన పునాది వేసింది ఇక్కడే, ఈ స్థలమే, ఈ పాఠశాలే, ఈ గురువులే. అందుకే మరొక్కసారి మనందరి తరఫున వారందరికీ వందనాలు. మనమందరం విడిపోయాం. తేదీ 3/4/2007 రోజున సోషల్ సెకండ్ పేపర్. కొందరు పై చదువుల్లో వేర్వేరు గ్రూపుల్లో, మరికొందరు ఆర్థిక పరిస్థితుల చేత వివిధ ప్రదేశాల్లో. అలా అప్పుడు మనం విడిపోయాం. అప్పుడు మొదలైన మన జీవిత ప్రయాణం వృత్తిపరంగా, పై చదువుల పరంగా ఇంటర్, డిగ్రీ, ఎంసెట్, ఫార్మసీ, ఇంజనీరింగ్, ఆ పై చదువులు, ఉద్యోగాల వేటలు, పెళ్లి చూపులు, పెళ్లిళ్ళు, డబ్బు సంపాదనలు, పరుగో పరుగు 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 పరుగు. ఈ 18 సంవత్సరాల్లో ఎంతో మారిపోయాం కదా దోస్తులు. మనమందరం 30ల్లో పడ్డాం. మన పిల్లలు సిబిఎస్ఈలో అబ్బాయి, ఐసిఎస్ఈలో అమ్మాయి. సాయంత్రం కలవాలన్నా అరేయ్ అని పిలవాలన్నా నువ్వే కదరా. అందుకే కాస్త ఈగోలన్నీ పక్కన పెట్టి మారిన నేటి నువ్వులా కాకుండా తేదీ 12/6/1996 స్వచ్ఛమైన మనంలా మనసారా మాట్లాడుకుందాం, హాయిగా నవ్వుకుందాం. మళ్ళీ మన బ్యాచ్ కలిసే రోజు గురించి ఎదురు చూద్దాం. తలుచుకుంటేనే అన్నీ గుర్తుకొస్తున్నాయి. అందరూ గుర్తుకొస్తున్నారు. దోస్తులుగా విడిపోయాం, కుటుంబాలమయ్యాం. అయినా మనం అందరం కలిసిన రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. అన్నింటినీ, అందరినీ మించి మనం కలిసి తిరిగిన రోజులు, మనం ఆడిన ఆటలు, మన గురువుల చేతిలో మనం తిన్న దెబ్బలు, ఇలా అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఫ్రెండ్స్, అందరం అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇట్లు మీ ఎస్ఎస్సి 2007 బ్యాచ్.